వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ యొక్క కార్మిక సిస్టరు వారి యొక్క పార్ట్నరు మీ యొక్క డెస్టినీని స్వైప్ చేద్దాం అనుకుంటున్నారంట. అంటే ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ఫ్యూచర్ రీడింగ్ కూడా చూద్దామండి ఏం జరుగుద్ది అనేది. ఓకేనా? ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ యొక్క కార్మిక్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీక్రెట్ సొసైటీతో చేతులు కలిపి మీ వెనుక కుట్రలు చేస్తున్నారంట. ఏం కుట్రలు చేశారు, దాని ప్రతిఫలం ఎలా ఉంది వారికి అనేది నేను రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కార్మిక్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ విషయంలో సిస్టర్ వాళ్ళ పార్ట్నర్ కలిపి ఏ విధంగా స్వైప్ చేద్దాం అనుకుంటున్నారు డెస్టినీని. ఎస్, మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే పని వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారంట. మీ ఐడియాస్ని, మీ ఆలోచనల్ని వాళ్ళు కాపీ కొడదాం అనుకుంటున్నారంట. సో మీరు చేస్తున్న పని విషయంలో డబ్బులు రాకుండా చేసి అవకాశంగా తీసుకొని, డబ్బులు రాకుండా చేసి నిజాలు బయటికి రాకుండా చేయాలి అనుకుంటున్నారంట. దానికి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారండి. డెస్టినీ స్వైపింగ్ ఏంటి ఏంజల్? అసలు మిస్ అవ్వకూడదు, ఎలాగైనా సరే మీ పరువు తీయాలి, అందరూ కూడా మీ గురించి చెడ్డగా చెప్పుకునేలా చేయాలి, జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. కానీ మీ యొక్క పేరుని, మీరు వెళ్తున్న దారిని వాళ్ళు ఆపలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి. వాళ్ళు చాలా రోజుల నుంచి స్వయం చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఏంజల్? ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి. ఎస్, అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా మీకు లైఫ్లో చేస్తున్న పనిలో బ్యాలెన్స్ ఉండకూడదు, పేరు ఉండకూడదు, మీరు జీవితంలో ఏ పనికైనా సరే వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి చాలా చేశారంట. ప్రస్తుతం కూడా చేద్దామని అనుకుంటున్నారంట. అండ్ మీ విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట. ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటండి. ఎస్, పాస్ట్ వాళ్ళతో చేతులు కలిపారంట. ప్రజెంట్ మీ వెనక గోతులు తవ్వుతున్న వాళ్ళతో వేగంగా వర్క్ అవ్వలేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంటే అది వేగంగా వర్క్ అవ్వలేదండి. మిమ్మల్ని సాడ్ చేయలేకపోయారు, క్లియర్గా సాడ్ చేయలేకపోయారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, వాళ్ళు చీటర్స్ అండి. 420s ఎవరైతే ఉన్నారో ఈ పార్ట్నర్స్ అందరినీ కూడా చీట్ చేస్తూ ఉంటారు. అంటే ట్రస్ట్ వర్తి కాదు, అసలు నమ్మకం పెట్టుకోకూడదు. వాళ్ళతో ఏదైనా మాట అని వాళ్ళతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసినా ఏమంటారు, అర్ధాంతరంగా దారిలో వదిలేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అవతల వాళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. సో గూడుగుట్టానే అనమాట. మిమ్మల్ని తప్పించే ప్రయత్నంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోయారండి. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇబ్బంది పెట్టలేకపోయారు. వాళ్ళు మన కలెక్టివ్ తెలుసా ఏంజల్? ఫ్యామిలీని, మీ కుటుంబాన్ని మొత్తాన్ని తలకిందులుగా చేయాలి, మీ పనుల్ని డబ్బులు రాకుండా చేయాలి మీకని చూస్తున్నారంట. చాలా రోజుల నుంచి ఒక ఓల్డ్ పర్సన్ కూడా చూస్తున్నారంట. అంటే మీ సిస్టర్ వాళ్ళ ఫాదర్, మేబీ పెద్దనాన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా పెద్దనాన్న ఏజ్ ఉన్న వాళ్ళు సిస్టర్ అండి. వాళ్ళు మీకు సిస్టర్ వర్స్ అవుతారు. ఓకేనా? వారి యొక్క హస్బెండ్ తను. కానీ దారి లేదండి మిమ్మల్ని ఆపడానికి కానీ, మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ, మీ కుటుంబానికి సంబంధించి కానీ బాధ పెట్టడానికి వాళ్ళకి దారి లేదు. ఎస్, వాళ్ళు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగట్లేదండి, ఏ రకంగా కూడా జరగట్లేదు. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? న్యూ బిగినింగ్ అంట. ఏదో ఒక న్యూ బిగినింగ్ మళ్ళీ మొదలు పెట్టారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏదో న్యూ బిగినింగ్ అంటండి. మీరు అలోన్గా ఉన్నప్పుడు అండ్ డైరెక్ట్ మెసేజ్ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ వైపుగా ఏం ఆలోచిస్తున్నారు అనేది కరెక్ట్ ఫీలింగ్స్ అండి. ఓకేనా? ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ మూమెంట్లో వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు అలోన్గా ఉన్నప్పుడు, మీరు వెళ్తున్న దారిలో కావచ్చు, ఎక్కడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు చేస్తున్న పనిని జరగకుండా ఆపేయాలి ముందు.
సో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీ చేతులు కాళ్ళు బందీ చేసేయాలి. అంటే మీరు చేస్తున్న పని అర్ధాంతరంగా ఆపేయాలి, లేదా అది జరగనివ్వకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ బైండింగ్ స్పెల్స్ చేస్తున్నారండి. వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూసేసారు గతంలో. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశారు. వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు. అండ్ వాళ్ళు మీరు లైఫ్లో ఏదైతే చెయ్యాలి అని వచ్చారో మీ డెస్టినీని అయితే ఖచ్చితంగా ఆపలేరండి. మీ వెనక గోతులు తవ్వుతున్న నలుగురిలో వీళ్ళు ఒకరు. ఓకేనా? సో మీరు చాలా క్రియేటివ్గా ఉన్నారు, చాలా జాలీగా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అలాగే మీ ఆలోచనలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. సో అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు ఈ సిస్టర్. ఓకేనా? మీరు డివైన్ మీద నమ్మకంతో అలా జస్ట్ గో విత్ ద ఫ్లో లాగా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీ యొక్క దేవుడి మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నాడో దాన్ని చూసి కూడా వాళ్ళు జలసీగా ఫీల్ అవుతున్నారండి. మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడడానికి, మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి, అనలేనిది అన్నారని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించారంటే, కానీ అవకాశం అయితే లేదండి వారికి. మూమెంట్ మిమ్మల్ని ఆపేద్దాం అనుకున్నారంటే దానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఇవన్నీ కూడా మీరు బ్రేక్ త్రో చేసేసారు, ఆల్రెడీ చూసేశారు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని డీల్ చేశారు. అండ్ సో మీకు మెచ్యూరిటీ ఉంది ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారండి. అందుకని వాళ్ళు సైలెంట్గా ఉండలేక, మీరు చేస్తున్న పనిని ఆపలేక వాళ్ళు మీకు కాంపిటీటర్గా అవుదాం అనుకుంటున్నారంట. అంటే మీ డెస్టినీ మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని తెలుసుకొని మీకంటే ముందు వాళ్ళు చేసేసి మీ యొక్క ఏదైతే సక్సెస్ ఉందో వాళ్ళు తీసేసుకుందాం అనుకుంటున్నారంట. ఇక్కడ ఎవరు ఏం చేయాలనేది నిర్ణయించేది అది పైన దేవుడు అండి. సో ఆయన చూసుకుంటారు. మీరు ఇనఫ్ మెచ్యూర్డ్, మీరు ఎంతైతే ఆలోచించాలో అంతా ఆలోచించగలుగుతున్నారు. ఎవరు ఏంటి అనేది మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు. మీరు ఏ దారిలో వెళ్ళినా డెస్టినీ ఖచ్చితంగా చేరుతారండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. 3 పువ్వులు 6 కాయల కింద ఉంటుంది మీ బిజినెస్. పని కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే. ఓకేనా? సో మీరు హార్మోనీగా ఉన్నారు, హీల్ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారంట. సో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది మీతో కంపేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు అని చెప్పి. ఎందుకంటే మీ పనిని వాళ్ళు ఆపలేరు, మీలాగా వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అవకాశం లేదు. సో మిమ్మల్ని బాధ పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదు. మీకు అలా మనీ వస్తుంటే మీరు ఏం చేస్తూ ఉంటే వాళ్ళు చూడడం తప్ప వాళ్ళు ఆపలేరు ఈ లైఫ్ టైంలో అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. మీరు ప్లేఫుల్గా జాలీగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, స్ట్రెస్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. కానీ దానికి ఏంజల్ పర్మిషన్ లేదండి. ఓకేనా? సో ఎవరైతే మీ ఎదుగుదలని చూసి ఓరలేకపోతున్నారో అదే జలసితో వాళ్ళకే రిటర్న్ వెళ్ళిపోతుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. చూడండి, ఎవరైతే ఇంకొకరి చెట్టు ఫలాన్ని కొట్టాలి అనుకుంటారో వారి చెట్టు ఫలాలే పోతాయి. అంటే ఇక్కడ దీని అర్థం వారి యొక్క కుటుంబం ఒక మహావృక్షం అయితే దాని యొక్క ఫలం అంటే వారి యొక్క పిల్లలు. ఇంకొక కుటుంబంలోని వారి పిల్లల్ని, వారి భవిష్యత్తుని కొట్టాలి అని చూస్తే వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఈ విధంగా రాలిపోతుంది అని అర్థం. ఓకేనా? సో కీప్ గోయింగ్. డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి మీరు. మీకు డివైన్ ఇప్పుడు ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తున్నారు. సో మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అడగండి. ఏదో రకంగా నా వీడియో ద్వారా కానీ, ఇంకొకరి వీడియో ద్వారా కానీ, డైరెక్ట్గా కాల్ ద్వారా కానీ, నేచర్లో ఏంజల్స్ బటర్ఫ్లైస్ ద్వారా కానీ, కలర్ మెసేజెస్ ద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే పర్సన్ ద్వారా కూడా ఉండొచ్చు. డైరెక్ట్గా మీకు సైన్స్ ఇస్తారు. సో ఏంజల్ అడగండి. ఓకేనా? ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.